నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 24 వార్డులకు గాను 18 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయం సాధించగా బీఆర్ఎస్ 6 స్థానాలకు పరిమితమైంది. దీంతో మున్సిపల్ చైర్మన్ పదవిని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి. ఫస్ట్ వార్డు 473 చాటమోని అర్జునయ్య గారు విజయం సాధించారు. రెండో వార్డు తిమ్మాజిపేట పాండు బీఆర్ఎస్ 82 ఓట్లతోటి విజయం సాధించారు. మూడో వార్డు జి కవిత 86 వరుసగా 3 బీఆర్ఎస్ విజయం దక్కించుకున్నాయి. 1, 2, 3 వార్డులో. ఆరో వార్డు మక్కపల్లి శ్రీనివాస్ కాంగ్రెస్ 94 విజయం దక్కించుకున్నారు. 15వ వార్డు గౌసియా బేగం 309తో విజయ డంక మోగించారు. 18వ వార్డు పోతుల చంద్రకళ 215 ఓట్లతో విజయ దుందుబి మోగించారు. 21వ వార్డు పడిగే శంకర్ 48 ఓట్లతో విజయం సాధించారు. మరి 2వ వార్డు ఆసిఫా బేగం కాంగ్రెస్ 148 ఓట్లతో మెజార్టీ సాధించారు. 13వ వార్డు కొత్త గంగాధర్ బీఆర్ఎస్ 138 ఓట్లతో ఆధిక్యాన్ని కనబరిచారు. 4వ వార్డు చింతపల్లి వసంత 419 ఓట్లతోటి భారీ ఆధిక్యాన్ని సాధించి గెలుపొందారు. 7వ వార్డు అనంత అలివేలమ్మ కాంగ్రెస్ 138 ఓట్లతో మెజార్టీ సాధించారు. 10వ వార్డు బస్వరాజు జయప్రకాష్ చారి బీఆర్ఎస్ 50 ఓట్లతో విజయం సాధించారు. 16వ వార్డు కుచుకుల సింధు 8 ఓట్లతో విజయం సాధించారు. 19వ వార్డు కాటమోని సునీత 157 ఓట్లతో విజయ దుందుబి మోగించారు. 22వ వార్డు ఆవంచ రాజు మాధవి 242 ఓట్లతో విజయ డంక. టీఆర్ఎస్ ముమ్మడి జయలక్ష్మి. 14వ వార్డు కాంగ్రెస్ నాజిమా కాజాఖాన్. 8వ వార్డు బాదం రమేష్ కాంగ్రెస్. 24వ వార్డు నిజాం కాంగ్రెస్. 23వ వార్డు తీగల సునీంద్ర కాంగ్రెస్. 24వ వార్డు రాజేశ్వరి కాంగ్రెస్. 20వ వార్డు పద్మమ్మ 13 కాంగ్రెస్. 5వ వార్డు నర్సిరెడ్డి కాంగ్రెస్. అందరికీ నమస్కారం. ఈరోజు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 18 సీట్లు గెలుచుకున్నందుకు కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. నేను 23వ వార్డు నుంచి కంటెస్ట్ చేయడం జరిగింది. 23వ వార్డు నుంచి నేను 240 మెజార్టీతో గెలుపొందినాను. నా యొక్క గెలుపుకు కృషి చేసిన నా యొక్క అన్నదమ్ములు, నా యొక్క సోదరులు, నా వెంట ఉన్న ప్రతిరోజు నా వెంట ఉండి నన్ను గెలిపించడానికి ప్రయత్నం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ వేదిక మీద నుంచి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మాకు ఈ అవకాశం ఇచ్చిన మా యొక్క గౌరవ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ యొక్క ఎలక్షన్లో ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి టికెట్లు పొందిన ప్రతి ఒక్కరికి కూడా చాలా ధన్యవాదాలు. గెలుపొందిన వారికి శుభాకాంక్షలు. ఈ ఇచ్చిన అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటూ వారి వార్డులలో ఉన్న సమస్యలని ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి సమస్యను త్వరగా తీరుస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. జై కాంగ్రెస్.